ఈ జూన్ నెల 26వ తేదీ ఇంత గురువారము 1992వ సంవత్సరము జూన్ 26వ తేదీన ఈ రాయలసీమ ప్రాంతానికి అనంతపురం జిల్లా గుత్తికి దేవుడు ఆయన దాసులను నడిపించినటువంటి ఒక గొప్ప రోజు. బులో యేసు మహారాజుకు. పశ్చిమ గోదావరి జిల్లాలో దేవా మీ సేవ విషయంలో మీ చిత్తమేంటో నాకు బయలుపరచండి అని ఆయన సన్నిధిలో ఆయన దాసులు కనిపెట్టుకుని ఉండగా దేవుని చిత్తమేంటో దేవుడు కనబడి మాట్లాడారు ఆయన దాసులతో. ఈ రాయలసీమ ప్రాంతానికి వెళ్ళమని నిలువబెట్టుకుని బలమైన కార్యాలు జరిగిస్తారని ఎన్నో విషయాలు ప్రభు తెలియచేసి ఆనాటి నుండి నేటి వరకు అలాగే 33 సంవత్సరాలు దేవుడు వెంబడిస్తూ ఆయన సేవలు ఉంటూ దేవుడైన ఈ 33 సంవత్సరాలు కూడా ఈ సేవలో ఉంటూ ఆయన బలమైన చిత్తాన్ని ఆయన గొప్ప కార్యాలని దేవుడు అద్భుతమైన కార్యాలని ఎన్ని మేళ్ళు ఎంచి చూడ ఇళ్ళను ఎవరి సఖ్యము అని భక్తుడు అన్నారు. ఎన్ని కార్యాలు, ఎన్ని అద్భుతాలు, ఎంత మహిమో, ఎంత శక్తో, ఎన్ని అనుభవాలు, ఎన్ని ఆత్మలు రక్షించబడ్డాయి, ఎన్ని ఆత్మలు ప్రభుకి 2వ రాకడకు సిద్ధపరచబడు కార్యక్రమాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఉండి ఈ సేవలో జరిగింప చేయుచున్నారు. ఎంతోమంది ఇంతకు కామెను గురించి విన్నాం. ఒక కుమార్తె చనిపోలని సిద్ధపడి వచ్చింది. అలాంటి వారి ఎన్ని వేల మంది ఉంటారో అట్లా చనిపోవాలి నేను ఇక కాదనుకున్న వారిని దేవుడు బ్రతికించి బలమైన విశ్వాసులుగా దేవుడు చేశారు. ఇలాగ ఎన్నో సాక్ష్యాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో కార్యాలు ఈ సేవలో, ఎన్నో బలమైనటువంటి దేవునికి వాక్యాలు, మర్మమైనటువంటి గొప్ప గొప్ప బోధలు, ఎన్నో కార్యములు